హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ దోసని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. గోధుమ రవ్వ దోసలు మంచి కలర్తో క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ని యాజ్ టీస్గా ఫాలో అవుతూ చేయండి. మీకు ఖచ్చితంగా రవ్వ దోసలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా గోధుమ రవ్వ దోసల్ని ఎలా చేసుకోవాలో చూసిద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ రవ్వ వేసుకోండి. రవ్వ వేసుకున్న వెంటనే ఇప్పుడు ఏ కప్తో అయితే రవ్వని వేసుకుంటారో అదే కప్తో 1 కప్పు మినపగుండ్లని వేసుకోవాలి. పొట్టులేని మినపప్పుని తీసుకోండి. 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని వాటర్ని పోసుకొని 2-3 సార్లు క్లీన్గా నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ని పోసుకొని 5-6 గంటల సేపు ఈ పప్పుని రవ్వని నానబెట్టుకోవాలండి. రైనీ సీజన్లో వింటర్ సీజన్లో పిండి త్వరగా ఫెర్మెంట్ అవ్వదు కాబట్టి మార్నింగే నానబెట్టేసుకుంటే 6 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం వల్ల పిండి బాగా పొంగి దోశలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. 6 గంటల తర్వాత ఇందులో వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి ఈ పప్పు రవ్వని స్క్వీజ్ చేసుకొని పెద్ద మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ని పోసుకొని రవ్వని పప్పుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మరీ పలుచుగా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది. ఇలా గ్రైండ్ చేసుకున్న వెంటనే ఒక బౌల్లో వేసేసుకొని మూత పెట్టేసి 8 నుంచి 10 గంటల సేపు ఈ పిండిని ఫెర్మెంట్ చేసుకోండి, లేదా ఓవర్ నైట్ అయినా పర్వాలేదన్నమాట. 10 గంటల తర్వాత ఈ పిండి బాగా ఫెర్మెంట్ అయ్యి పొంగిందండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు ఏ సీజన్లో అయినా పిండి ఇలానే పొంగుతుంది. ఇప్పుడు గుంతె గరిటెని తీసుకొని ఒకసారి పిండిని మిక్స్ చేసేసుకొని మీకు ఎంత పిండి అయితే కావాలో దోశలకి అంత పిండిని సపరేట్ బౌల్లో వేసేసుకొని ఈ మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో రుచికి తగినట్లుగా సాల్ట్, కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకొని గరిటెతో దోశ పిండిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో దోశ పిండిని కలుపుకుంటే దోశలు అనేవి మంచిగా కాలి మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత స్టవ్ పైన దోశ పెన్నం పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి దోశ పెన్నంని హీట్ చేసుకోండి. దోశ పెన్నం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పిండిని వేసుకొని ఈ దోశని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎంత పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే దోశలు అంత క్రిస్పీగా వస్తాయండి. దోశని స్ప్రెడ్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఫ్లేమ్ని హైకి అడ్జస్ట్ చేసుకొని ఈ దోశ పైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇలా బాగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలన్నమాట. ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు దోశని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. గోధుమ రవ్వ దోశలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా గోధుమ రవ్వతో దోశ పిండిని కలిపి పెట్టుకుంటే ప్లేన్ దోశలే కాకుండా మసాలా దోశ, కారం దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ ఇలా ఏ దోశలైనా వేసేసుకోవచ్చు అనమాట. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.